పూర్వం కాంచీపురంలో గురవయ్య అనే ధనవంతుడుండేవాడు. అతను మహా పిసినారి, ఎవరికీ సహాయం చెయ్యని పరమ లోభి. గురవయ్య గూనివాడు, అందుచేత అందరూ అతన్ని గూని గురవయ్య అని అనేవారు. ఓ రోజు భార్య అలమేలు భర్తకి భోజనం వడ్డిస్తూ ఇలా అంటుంది: ఊరంతా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే నాకు బాధగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా గూనివాడిగా పుట్టారు. అదృష్టవశాత్తు మనకింత ధనం ఆస్తి ఉంది కదా, కనీసం పేదవాళ్లకో లేనివాళ్లకో ఇంత సాయం చేస్తే వచ్చే జన్మలోనైనా శారీరకంగా ఆరోగ్యంగా పుడతారు కదా అని భార్య అనేసరికి గురవయ్య ప్రశాంతంగా భోజనం చేస్తూ ఇలా అంటాడు: ఓ సిప్పిచ్చి మొహమా, పుణ్యాలు పాపాలు అంటూ ఏమీ లేవే, అంత జనాలాడే వెర్రి నాటకం. ఈ మాటలు నీకు చెప్పినవాడు నా అంత ప్రశాంతంగా ఉన్నాడా? ఉండడు. ఎందుకంటే వాడికి డబ్బు లేదు, నాకుంది కాబట్టి హాయిగా కూర్చొని తింటున్నాను. వాడికి లేదు కాబట్టి ఇట్లాంటి మెట్ట వేదాంతం చెబుతూ ఉంటాడు. ఆ మాటలకు భార్య అలమేలు వినేవాడికి చెప్పొచ్చు, అంతా నాకు తెలుసు అనే మూర్ఖులకి ఎంత చెప్పినా దండగా అని మనసులో అనుకుని ఇక మారు మాట్లాడుతూ ఇంతలో ఇంటి కిటికీ దగ్గర కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. భోజనం చేసే గురవయ్యకి చిరాకొచ్చి లేచి కాకిని ఎడంచేత్తో కర్ర పట్టుకుని షూ షూ అని తోల్తాడు. కాకి మాత్రం అక్కడ్నుండి కదలదు. అట్నుంచి వెళుతున్న విష్ణుశర్మ: ఇదిగో గురవయ్య, నీలాంటి వాడిని చూసే ఎంగిల్ చేత్తో కాకిని తోలరు అనే సామెత వచ్చినట్టుంది అని నవ్వుతాడు. ఆ మాటలకు గురవయ్య కూడా వెటకారంగా నవ్వి: అవును మరి, కుడి చేత్తో అన్నం తింటుంటే కాకిలాంటి వారు వస్తే ఎంగిలి చేత్తో కర్రెలా పట్టుకుంటారు, ఎలా విదిలిస్తారు? మీలాంటి వారు తినే అన్నం మధ్యలో కడుక్కుని కుడి చేత్తో భిక్షమేస్తారు అనుకుంటాను. ఆ మాటతో విష్ణుశర్మ వీణ్ణి కెలుక్కోవటం కంటే వీధి కుక్కతో కరిపించుకోవటం మేలనుకుని నీకు నమస్కారం బాబు అని వెళ్ళిపోతాడు. భర్త చేష్టలకి భార్య విసిగిపోయి ఏమీ అనలేకపోతుంది. గురవయ్య తర్వాత రోజు ఉదయం గ్రామ కరణం ఇంటివైపు వెళుతుండగా అప్పటికే కరణం ఇంటి వసారాలో విష్ణుశర్మతో ఇంకొంతమంది నిలబడి ఉండటం చూస్తాడు. ఏమిటో ఈ రోజు పంచాయతీ అని ఆశగా అటువైపు వెళతాడు గురవయ్య. అక్కడ జంగందేవర ఒకడు కూర్చుని పూర్వీకుల పిండ ప్రదానాల గురించి చెబుతూ ఉంటాడు. గత జన్మ పాపం పనులు ఈ జన్మలో అనుభవిస్తున్నాం, ఈ జన్మ పాపం పనులు మరు జన్మలో అనుభవించాలి. మరి మేం చేసే పుణ్యాల సంగతి ఏమిటంటారు? పుణ్యాలదేముంది సామి, దాని ద్వారా సుఖమే, పాపాల ద్వారానే కదా కష్టాలు. సుఖాలున్నంతకాలం కష్టాలు కనపడవు స్వామి, అవి అవగానే పాపాల రుణాలు ఏదీ వదలదు స్వామి. ఉన్నప్పుడు మంచి చెయ్యాలా, లేనప్పుడు ఏమీ చేయకున్నా పాపం చేయకూడదు సామి. ఆ మాటలు విష్ణుశర్మకి కరణానికి అర్థమైనా అక్కడున్న కొంతమందికి సగం సగం అర్థమవుతాయి. ఇంతలో గురవయ్య కలుగు చేసుకుంటాడు. ఓహో, మరి నువ్వేం చేసావని ఇలా అడుక్కు తింటున్నావు అని అంటాడు వెటకారంగా. ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. గురవయ్య తలపొగరు మాటకు జంగందేవరు నవ్వి: నేను అడుక్కుంటలేసామే, నేను నేర్చిన విద్యని నలుగురికి చెప్పి పుణ్యం పోగేసుకుంటున్నా. కానీ నీకు దక్కిన పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటూ పాపానికి మరింత దగ్గరవుతున్నావు. ఆ కాలమే నీకు సమాధానం చెప్తుంది సామే. సాములోరు సెలవిస్తే ఇక నేను వస్తాను. మీ పెద్దలకి కార్యాలు చేయండి సామి, అవి వాళ్ళకి పుణ్యం. మీరు చేస్తే మీ పిల్లలు మీకు చేస్తారు, అది మీకు పుణ్యం అని లేచి వెళుతున్న జంగమదేవరికి కరణంగారు బియ్యం బట్టలు కొంచెం డబ్బు ఇచ్చి సాగనంపుతారు. గురవయ్య, నీకు నమ్మకాలు లేకపోతే వదిలే, ఇతరుల నమ్మకానికి చేడితాకు, మంచిది కాదది అని హెచ్చరించి పంపిస్తాడు. అప్పుడు విష్ణుశర్మ కరణంతో ఇలా అంటాడు: వీడికి చెప్పడం అంటే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే. మీరు ఎంత చెప్పినా దొన్నపోతు మీద వర్షం పడ్డట్టు విదిలించుకుపోతాడు, కాని అసలు ఏమీ పట్టించుకోడు. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడండి, అనుభవిస్తున్నాడుగా అని ఎవరికి వారు వెళ్లిపోతారు. గురవయ్య ఇంటికి వస్తుండగా దారి మధ్యలోకి రాగానే కాకి వచ్చి గూనిమీద పొడిచి పైకి ఎగిరిపోతుంది. దానిమీద రాయి విసరటానికి గురవయ్య గూని ఉండటం వల్ల సాధ్యం కాదు. అది పొడిచి పైకి పోను అతను పైకి చూసి విసుక్కోవటం. చివరికి అలసిపోయి మెల్లగా చెట్టు కిందకొచ్చి కూలపడతాడు. కాకి మాత్రం చెట్టు మీద వాలి అరుస్తూనే ఉంటుంది. దాని గోలకి ఎక్కడ్లేని చిరాకు వస్తుంది గురవయ్యకి. కాని ఒంట్లో శక్తి లేనంతగా నీరసించిపోయాడు. అప్పుడే అక్కడికి పిల్లలు ఆడుకోవడానికి వచ్చి గురవయ్య అవస్థ చూసి నవ్వుకుంటారు. ఏంట్రా ఏంటన్నవ్వు, కాకులరిస్తే మీకు నవ్వెలా వస్తుందిరా అనంటాడు కోపంగా. అందులో ఒక పిల్లాడు ఇలా అంటాడు: మేం నవ్వుతుంది కాకిని చూసి కాదు, నీ పరిస్థితిని చూసి. ఎప్పుడూ ఆ కాకిని ఏదో చేసింటావు, అందుకే అది పగబట్టి ఈ రోజు నిన్ను వెంటాడుతోంది.
అని మళ్ళీ నవ్వటం మొదలు పెడతారు ఆ పిల్లలు. దానికి గురువయ్య ఉక్రోషంగా, కాకులు పగబడతాయా? మీరు మీ పిల్ల తెలివితేటలు, వెళ్ళండి వెళ్ళండి, పోయి ఆడుకోండి. మాకు తెలుసులే గూని గురువయ్యా, ఎంగిల్ చెత్తో కాకిని తోరని నువ్వు నీ కథలు అందరికీ తెలుసులే. మొఖం చూడు, చేతిలో ఇంత డబ్బుండి పిసినారి గురువయ్యా అని పేరు తగిలించుకున్నావు అని అంటాడు నవ్వుతూ. ఆ మాటలకు అక్కడున్న మిగతా పిల్లలు పిసినారి గురువయ్య, పిసినారి గురువయ్య అని వెక్కిరించటం మొదలు పెడతారు. ఆ మాటలతో గురువయ్య కోపం నషాళానికి అంటుతుంది. కాని పిల్లలు ఎంత రెట్టిస్తే అంతా అంటారని ఉడుకుమొత్తనంతో బిక్కమొహం వేసుకుని తలదించుకుంటాడు. గురువయ్య బిక్కమొహం చూసిన పిల్లలు, చాలేరా, ఇంకా అంటే చచ్చిపోయేలా ఉన్నాడు అని అనగానే ఇంకో పిల్లాడు అందుకుని చెట్టుపై ఉన్న కాకితో ఇలా అంటాడు, ఓ కాకి, ఇక నువ్వొచ్చిన పని అయింది, వెళ్ళిపో అని కాకి మీదకి చెయ్యి విసిరి షూ షూ అని తోల్తాడు. ఆశ్చర్యంగా కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. గురవయ్యకి తనపై తనకిప్పుడు జాలిగా కూడా అనిపిస్తుంది. తనకే కనుక ఈ గూని లేకపోతే బావుండును అని అనుకుంటాడు. అలా అనుకుని లేచి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి ఓ బిచ్చగాడు పిలుస్తాడు. 3 రోజులైంది బాబు, అన్నం లేక పస్తులున్నానయ్యా, దయ్యుంచి కాస్త ధర్మం చెయ్యండయ్యా అని అంటాడు దీనంగా. ఆ మాటతో గురువయ్య అతని వంక కిందకి పైకి చూస్తూ, 3 రోజుల నుంచి అన్నం తినకుండా పస్తులుంటున్నావా? ఎవడికైనా నమ్మేవాడికి చెప్పు, నాకు కాదు. మనిషిని చూసి వాడి జాతకం చెప్పేస్తాను. పని పాట లేకుండా తిరుగుతూ అడుక్కుంటున్నావు కదా అని విసురుగా ఇంటికి వెళ్ళిపోతాడు గురవయ్య. బిచ్చగాడికి నీరసం వచ్చి ఆ చెట్టు కిందే పడుకుని ఆకలి ఆకలి అంటూ గొణుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ దారి వెంట సోమనాథం అనే ఒక గుడ్డి వ్యక్తి జాగ్రత్తగా నడుచుకుంటూ ఆ భిక్షగాడి మాటలు వింటాడు. ఎవరు బాబు ఇక్కడ ఆకలి ఆకలి అంటున్నారు అని అడగ్గానే ఆకలి నీరసంతో ఉన్న ఆ బిచ్చగాడు ఏవీ మాట్లాడలేకపోతాడు. మళ్ళీ సోమనాథం ఆ మూలుగు వస్తున్న శబ్దం వైపు వెళ్లి, ఎవరు బాబు నువ్వు? నీకు ఆకలిస్తుందా? 100 అడుగుల దూరంలో మా ఇల్లుంది. కొంచెం ఓపిక తెచ్చుకుని నా వెంటనాడు, భోజనం పెడతా నీకు. ఆ మాటతో ఆ బిచ్చగాడు ఆశతో ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని సోమనాథంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళతాడు. సోమనాథం ముందు తాగటానికి కొంచెం నీళ్ళిచ్చి కూర్చోబెడతాడు. భార్యను పిలిచి, మన ఇంటికి అతిథొచ్చాడు, త్వరగా భోజనం ఏర్పాట్లు చేయి. నాకు తెలియని అతిథెవరండి? అనుకోని అతిథులే, వెళ్ళి త్వరగా భోజనం ఏర్పాట్లు చేయి. ఇతను ఆకలితో ఉన్నాడు. ఆ మాటలతో ఎవరా అతిథి అని చూస్తుంది సోమనాథం భార్య. వచ్చింది బిచ్చగాళ్లా ఉన్నా భర్త తీసుకొచ్చిన వ్యక్తిని శంకించకుండా మంచి భోజనం ఏర్పాటు చేస్తుంది. బిచ్చగాడు కడుపు నిండా తినేదాకా కొసరి కొసరి వడ్డిస్తుంది. అతను తృప్తిగా తిన్నాక ఇంకా కొంచెం భోజన పదార్థం మూటగట్టి చేతికి అందిస్తుంది. కడుపు నిండా పెట్టిన తిండి తిని బిచ్చగాడు పరమానందం చెంది చేతులెత్తి దండం పెడుతూ, భగవంతుడి అనుగ్రహం వల్ల నీకు మళ్ళీ చూపు రావాలి బాబు. మీ జీవితం పిల్ల పాపలతో కలకాలం ఆనందంగా వర్ధిల్లాలి. నీకు 10 మందికి పెట్టే లక్ష్మీ కటాక్షం దొరకాలి బాబు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి సోమనాథం భార్య నిద్రిస్తూ ఉండగా అతని కళ్ళు మండటం మొదలు పెడతాయి. నిద్రలేచి కళ్ళు నలుపుకుంటాడు సోమనాథం. అతని కళ్ళ నుంచి ఏకధారగా చాలాసేపు నీరు కారుతుంది. తెల్లవారేసరికి అతనికి ఏనాడో పోయిన చూపు తిరిగి వస్తుంది. అతడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. సోమనాథంకి కళ్ళు వచ్చాయన్న విషయం ఊరంతా వింతగా చెప్పుకుంటారు. జరిగిన సంగతి ఊరంతటా ప్రచారమవుతుంది. ఆ వార్త గూని గురవయ్యకు కూడా తెలుస్తుంది. వెంటనే సోమనాథం ఇంటికి వెళ్లి, సోమనాథం, ఓ సోమనాథం, నేను విన్నది నిజమేనటయ్యా, నీకు చూపొచ్చిందట కదా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. దానికి సోమనాథం గురవయ్య వంక చూస్తూ, ఓ గురవయ్య గారా, మీరా, రండి. దేవుడి దయ వల్ల చూపొచ్చింది. లేకపోతే మీ గొంతు విన నేను మిమ్మల్ని రాగానే ఎలా గుర్తుపట్టగలను? ఇదిగోండి, కొంచెం ఈ పాయసం తాగండి అని చెంపుతో పాయసం ఇవ్వబోతాడు సోమనాథం. దానికి గురవయ్య విసుగ్గా, పాయసం మా ఇంట్లో కూడా చేస్తారులేవయ్యా, ముందు చెప్పు. నీకు కళ్ళు రావడానికి దేవుడు కారణం అంటున్నావు, మరి ఊరంతా ఎవరో బిచ్చగాడు దీవించడం వల్లే కళ్ళొచ్చాయంటున్నారు. ఇందులో ఏది నిజం? ఆ దేవుడే బిచ్చగాని రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించాడు గురవయ్య గారు. నిన్న వీధి చెట్టు కింద బిచ్చగాడు ఒకడు కూర్చుని ఆకలితో మూలుగుతున్నాడు. అతనికి నిన్న కడుపు నిండా అన్నం పెట్టాను. నాకు కళ్ళు రావాలని నన్ను ఆశీర్వదించాడు. అతని నోటి చలవ వల్ల నాకు మళ్లీ కళ్ళు తిరిగొచ్చాయి. ఇంతే జరిగింది అని జరిగిందంతా పూసగుచ్చినట్టు చెబుతాడు సోమనాథం. ఆ మాటలతో గురవయ్య ఏదో కోల్పోయిన వాళ్ళ, అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. ఆ బిచ్చగాడు శక్తులు గలవాడై ఉండాలి. నేను వాడిని కసిరి కొట్టాను. వాడికి అన్నం పెట్టి తృప్తిపరిచి ఉంటే నా గూని పోగొట్టి ఉండేవాడేమో అని మనసులో ఎంతగానో నొచ్చుకుంటాడు. ఎలాగైనా సరే
ఆ బిచ్చగాణ్ణి పట్టి తెచ్చి అతనికి కడుపు నిండా భోజనం పెట్టి అతని ఆశీర్వాదంతో తన గూని పోగొట్టుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఆ రోజు ఆ బిచ్చగాడి కోసం ఊరంతా గాలిస్తాడు. కాని ఎక్కడా కనిపించడు. బహుశా పక్క ఊర్లో ఉండి ఉండవచ్చని అటు వెళతాడు. అక్కడ ఒక చెట్టు కింద పడుకుని కాలుపై కాలు వేసుకుని కూనిరాగాలు తీస్తూ ఉంటాడు ఆ బిచ్చగాడు. గురవయ్య అతన్ని సమీపించి అతి వినయంగా, అయ్యా, తమరెవరో తెలియక నిన్న మిమ్మల్ని అవమానించాను. ఈరోజు తప్పకుండా మా ఇంటికొచ్చి షడ్రసోపేతమైన విందు అరగించాలి. మీరెవరో నాకు తెలియదు బాబు. అయినా నేను ఇప్పటికే మధ్యాహ్నం అన్నం తినేశాను. నాకు ఆకలిగా లేదు బాబు అని అంటాడు ఆ బిచ్చగాడు. ఆ మాటలకు గురవయ్య నీరసపడి, మీరు నిన్న అన్నం పెట్టమని అడిగారు, నేను పొమ్మన్నాను. గుర్తొచ్చిందా? ఆహా, మీ ముఖం గుర్తులేదు కానీ మీ వేషం గుర్తుంది బాబు. ఆకలి బాధలో నిన్న మిమ్మల్ని చూడలేదు, కానీ భోజనం పెట్టిన గుడ్డ ఆయన గుర్తున్నాడు. సమయానికి ఎంత భోజనం పెట్టాడు ఆయన. లేకపోతే ఈ రోజు నేను బతికేవాడిని కాదు బాబు అని అంటాడు ఆ బిచ్చగాడు. ఆ మాటలతో గురువయ్య ముఖం వెలవెలపోతుంది. సహాయం చేసిన వాణ్ణి లోకం జ్ఞాపకం ఉంచుకుంటుంది అని తెలుసుకుంటాడు. వెంటనే, మీ దీవెన వల్ల అతనికి తన గుడ్డితనం పోయి 2 కళ్ళు వచ్చాయంట. మీరు మా ఇంట్లో భోజనం చేసి నాకు ఈ గూని పోవాలని నన్ను ఆశీర్వదించాలి మరి అని పట్టుపడతాడు గురవయ్య. అప్పుడు బిచ్చగాడు సరేనని గురవయ్య ఇంటికి వస్తాడు. భార్యకు భోజనం చేసి పెట్టమని తను కూడా భార్యకు సహాయం చేస్తూ ఉంటాడు. భర్తలో వచ్చిన మార్పు చూసి అతని భార్య సంతోషిస్తుంది. భోజనం చేశాక బిచ్చగాడు లేచి వెళుతూ, దేవుడి దయ వల్ల మీ గూని పోవాలయ్యా అని ఆశీర్వదించి వెళ్లిపోతాడు. గురవయ్యకు తన గూని పోయినట్టే అనిపిస్తుంది. మర్నాడు తెల్లవారుగానే తాను కూడా అందరిలా నిటారుగా నిలబడగలను అని అనుకుంటాడు. అయితే గురవయ్య కోరిక తీరలేదు. అతని గూని పోకపోగా నడుము మరింత వంగినట్లు అనిపిస్తుంది. ఆ బాధతో బిచ్చగాణ్ణి వెతుక్కుంటూ వెళ్లి, మీ దీవెన వల్ల నాకే ప్రయోజనం జరగకపోగా ఇంకా గూనెక్కువై బాధ పెరిగింది. ఆ సోమనాథం కన్నా ఘనంగా విందు పెట్టాను. వెళ్ళిపోయే ముందు నన్ను కూడా ఆశీర్వదించారు మరి. కానీ నా గూని పోనేలేదు. పైగా నడుం మరి కాస్త పట్టుకుపోయినట్టుంది. మీకు శక్తులేం లేవా అనంటాడు బాధగా. దానికి బిచ్చగాడు నవ్వి, నాకే శక్తులుంటే నేనెందుకు అడుగు తింటాను బాబు. నేనే ధనవంతుడిగా మారాలని కోరుకుంటాను కదా. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆ గుడ్డాయనికి నాలో ఆకలి బాధ కనిపించింది. దాన్ని ఆయన తీర్చాడు. దానికి ప్రతిఫలంగా అతనిలో ఉన్న ఆ గుడ్డితనం అనే బాధ ఆ భగవంతుడికి కనిపించిందేమో. దాన్ని ఆ దేవుడే తీసేసి ఉంటాడు బాబు. ఇక నువ్వు నాలో ఆకలి లేకపోయినా నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం నిండిన కడుపుకు విందు చేసావు బాబు. అది కూడా స్వార్థం కొద్దీ చేశావు. అది ఆ దేవుడికి కనిపించలేదేమో. ఆ మాటతో గురవయ్య బుద్ధి పూర్తిగా మారుతుంది. మెల్లగా వెనుతిరిగి ఇంటికి చేరుకునే సమయంలో జంగమదేవర నవ్వుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది దూరంగా. గురవయ్య ఇంటికి వెళ్లి గతాన్ని తనలో తాను ఆలోచించుకుంటాడు. తన తప్పు తెలుసుకుని ఊరి జనాలకు, ఆపదలో ఉన్నవారికి తనకు తోచినంత సాయం చేస్తూ భార్యతో సుఖంగా ఉంటూ కీర్తి గడిస్తాడు. మెల్లగా అతని గూనినొప్పి తగ్గి ముందులాగా మారుతుంది. అయితే ఇక అతనికి ఇప్పుడా గూని భారంగా అనిపించటం లేదు.